మట్టి వినాయక ప్రతిమలను పూజించండి అని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమార్ స్వామి అన్నారు. శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలో సమత డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓల నేతృత్వంలో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వ్యాపారులు తమ లాభాల కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే ప్రతిమలు వద్దే వద్దన్నారు. ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దన్నారు. వినాయక వ్రతంలో వినియోగించే ప్రతి మొక్కలను సైతం నాటి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. Professor in Samta College. My name is G. Pravalika. So ఈ రోజు గణేష్ చతుర్థి ఫెస్టివల్ గురించి మేము గణేష్ అనేది రెడీ చేస్తున్నాము. సో నా సైడ్ నుంచి ఏం చెప్తానంటే, when Ganesha gives blessings to everyone, then why should go for a colorful Ganesha? We should always go for a eco-friendly Ganesha. మనం ఏదైతే అత్యంత వైభవంగా నిర్వహించుకునేటువంటి యొక్క గణేష చతుర్దశి ఉందో, గణేష చతుర్థి కార్యక్రమంలో మన వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పురాతన కాలం చేస్తూ ఉంది. అయితే ఇలాంటి కార్యక్రమంలో మధ్యలో వచ్చినటువంటి ప్రచారం చేసి రకరకాలుగా మనల్ని వ్యాపార నిమిత్తంగా మనల్ని వ్యాపారంలో దించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిలో అనేక రకాల మట్టిని మనం ఏదైతే మట్టితో చేసేటువంటి వినాయకుడిని పక్కన పెట్టి రకరకాల యొక్క కెమికల్స్ మిక్స్ చేసినటువంటి యొక్క వినాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఆ కెమికల్స్ యూజ్ చేసినటువంటి వినాయక విగ్రహాల కారణంగా కావచ్చు, దాంట్లో యూజ్ చేసే పౌడర్స్ కారణంగా కావచ్చు, కలర్స్ కావచ్చు, రంగులు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా మనుషుల యొక్క ఆరోగ్యం చెడిపోతున్నది. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి రోగాలు అయితే ఉన్నాయో, ఇవాళ కొత్తగా ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం కేవలం మనం తిండి ఒకటే కాదు, మనం పీల్చే గాలి చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి గాలి అంతా కూడా విషతుల్యమైనటువంటి గాలిని మనం పీలుస్తున్నాం. దాని కారణంగా విషతుల్యం ఎట్లయిందంటే, ఇదే రకమైనటువంటి గణేష్ ఉత్సవాలు ఒకప్పుడు ఎంత పెద్దగా జరిగేది, ఇప్పుడు ఎంత పెద్దగా జరుగుతున్నాయి. ఈ పెద్దగా జరుగుతున్న దానికి కొన్ని కోట్ల రూపాయల యొక్క కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ కారణంగా, ఆ గాలిని పీల్చడం కారణంగా మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, అనేక రకాల కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం బయటపడాలంటే, మంచిగా ఆరోగ్యం ఉండాలంటే, ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆరోగ్యమైన భారతదేశంగా మారాలంటే తప్పనిసరిగా మరలా మనం ఏదైతే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మట్టితో చేసిన విగ్రహాలు ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించినట్టయితే, ఈ కలర్స్ ని, ఈ రంగుల్ని, వీటన్నిటిని ఉపయోగించుకున్నట్టయితే మన ఆరోగ్యాలు బాగుపడేదానికి అవకాశం ఉన్నది. అందుకోసమే ఈ మట్టితో తయారు చేసిన వినాయకుల యొక్క పూజని మనం చేయటము, దాన్ని తీసుకెళ్లి మనం నీళ్ళలో కలపడం అనేది చాలా అవసరం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేస్తూ